నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారున్నారు. మరి ఆయనతో మాట్లాడి ఈ ఫిలిం ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది? ఎందుకని ఒకరి మీద ఒకరు ఇలా కామెంట్స్ చేసుకుంటున్నారా అనే దాని గురించి డీటెయిల్‌గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అండ్ మీరు కూడా చూసేయండి. సార్, అల్లు అరవింద్ గారి గురించి పరిచయం ఎవరికీ కూడా అవసరం లేదు. సో, అల్లు అరవింద్ గారంటే అందరికీ తెలిసిందే. చిరంజీవి గారు కూడా అందరికీ తెలుసు. మరి అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ కుటుంబానికి, చిరంజీవి కుటుంబానికి మధ్య ఉన్న చిన్న చిన్న గొడవల వల్ల ఇప్పుడు ఇండస్ట్రీ పరంగా కూడా ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్నారు అని అంటున్నారు. అయితే వాస్తవానికి అల్లు అరవింద్ గారు ఒక మీడియా రకంగా మాట్లాడుతూ రామ్ చరణ్ గారిని కొంచెం తక్కువ చేస్తూ మాట్లాడి అతని సినిమాలన్నీ కూడా ఫ్లాపే అవుతాయి. అందుకని ఒక సినిమా ఫ్లాప్ అయితే ఇంకో సినిమా హిట్ కొడతారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఇది కరెక్టే అంటారా? దీని మీద చిరంజీవి గారు కూడా ఫైర్ అవుతున్నారు. ఇది అసలు ఎలా చూడొచ్చంటారు దీన్ని? ఒక్క మాట నేనంటానమ్మా, వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి గొడవలు ఉన్నాయా, లేకపోతే ఇంకోటి ఉన్నదా, ఏముందా అది నేను దానికోసం డిస్కస్ చేయను. కానీ అల్లు అరవింద్ గారు అంటే నాకు అభిమానం ఉంది, గౌరవం ఉంది. ఎన్టీఆర్ ఒక సినిమా ఇండస్ట్రీకి ఒక మూల స్తంభం, ఒక దిల్ రాజు గారు రెండో స్తంభం. ఈ రెండు స్తంభాలు కలిపి అక్కడ గేమ్ చేంజర్ కోసం మాట్లాడుతున్నప్పుడు నిజంగా నేను ఫ్యాన్ కాదు, కానీ నాకే కడుపు మండిపోయింది. అంటే సూపర్ డూపర్ హిట్ మాట్లాడాల్సింది అరవింద్ గారు. నేను ఒకటి అడుగుతున్నా, ఆ సినిమా ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చింది. ఆయన కష్టపడి సినిమాని చేసింది చరణ్ గారు. సినిమా ప్రజల్లో పండగ నాడు కొంచెం సినిమా ఆడకపోవచ్చు, వెళ్ళకపోవచ్చు. ఇట్స్ ఎ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, అంతే తప్ప ఆ సినిమా కోసం మనం ఇంత చీప్గా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక సినిమా కిందకి పెట్టి ఒక సినిమా పైకి లేపి ఇన్కమ్ ట్యాక్స్ తీసుకొచ్చి అనడం అరవింద్ గారికి కరెక్ట్ కాదేమో. అరవింద్ గారు చాలా పెద్ద వ్యక్తి. మరి దిల్ రాజు గారు దాన్ని ఖండించకపోవడం కూడా కరెక్ట్ కాదేమో. ఒక ఎఫ్డీసీ చైర్మన్గా ఆయన ఖండించాలి. నా సినిమా ప్లాప కాదు, ఒక సినిమా సూపర్ హిట్, ఇంకో సినిమా సూపర్ డూపర్ హిట్, రెండు సినిమాలు హిట్ సినిమాలే తీశాను, రామ్ చరణ్ గారితో ఒక నేషనల్ అవార్డు విన్నర్ సినిమా తీశాను అని చెప్పాలేని దయనీయ స్థితిలో మీరున్నారా అని అడుగుతున్నా. అంటే డేట్స్ కోసం మీరు ఎంతైనా దిగజారుతారా అని అడుగుతున్నా. మీకు ఇప్పుడు మళ్ళీ మీకు ఆ డేట్స్ కావాలి కాబట్టి మీరు దిగజారుతున్నారా అని అడుగుతున్నా. ఇది నేను కోపంతో మాట్లాడుతున్న మాటలే, బాధతో మాట్లాడుతున్న మాటలే, అంతే తప్ప వెరీ సీరియస్గా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఎంత దాకా కరెక్ట్? ఇది ఇప్పుడు అరవింద్ గారు చాలా పెద్ద వ్యక్తి, ఆ దిల్ రాజు గారు ఒక ఎఫ్డీసీ చైర్మన్. ఆయన సినిమాని ఆయన ఫ్లాప్ అంటే మీరు ఇమీడియట్లీ మీరు మైక్ తీసుకున్నప్పుడు ఏం చెప్పాలా? నా రెండు సినిమాలు హిట్, ఒకటి నేషనల్ అవార్డు విన్నర్ అని చెప్పాలా. నా రెండు సినిమాలు, ఒకటి వెంకటేష్ గారు సూపర్ డూపర్ కలెక్షన్ తీసుకొచ్చిందని చెప్పాలా. ఇన్కమ్ ట్యాక్స్ అనుకోకుండా నా మీద వచ్చి పడిందే తప్ప నేను కావాలని వచ్చి నేను రైట్ చేయించుకోలేదని చెప్పాలా. ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియని పరిస్థితిలో దిల్ రాజు గారు ఉన్నారు. అరవింద్ గారు అలాగే ఎందుకు మాట్లాడారో నాకు అర్థం కావట్లే. రామ్ చరణ్ గారు అంటే గ్లోబల్ స్టార్, సూపర్ హీరో. చిరుత సూపర్ డూపర్ హిట్ తర్వాత మొగధీర వచ్చింది, మొగధీర మళ్ళీ పెద్ద హిట్ అయింది. అంతే తప్ప కష్టపడుతూ అల్లు అర్జున్ గారు ఎలాగొచ్చారో రామ్ చరణ్ గారు కూడా అలాగే వచ్చారు. దయచేసి ఒక్కసారి మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. మీ చేతుల్లో పెరిగిన బిడ్డలు ఇద్దరును, మీ దగ్గర చూస్తూ బతికిన వాళ్ళు, చూస్తూ పెరిగిన వాళ్ళు. ఎందుకంటే మీకు రెండు ఆత్మలు, ఆత్మ ప్రత్యాత్మ, చిరంజీవి గారు మీరు. కనుక ఈ ఒక్క విషయం చాలా దగ్గర ఇది మొత్తం యూట్యూబ్ ట్రెండింగ్లో ఉంది. దయచేసి మీరు ఇమీడియట్లీ వివరణ. నేను కోపంతో మాట్లాడినంటే రామ్ చరణ్ గారు అంత మంచి మనిషి నాకు తెలిసి ఇండస్ట్రీలో ఉండబోడేమో. ఒక చిరంజీవి గారి కొడుకుగా,